ಈ ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಯಾವತ್ತೂ ಕಾಪಾಡಬೇಕು ಅನ್ನೋ ವಿದ್ಯುತ್ತಲ್ಲೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸಾಹೇಬ್ರ ಜೊತೆ ಸೇರಿದ್ರು. ಇವತ್ತು ನರೇಂದ್ರ ಮೋದಿ ಸಾಹೇಬ್ರ ಜೊತೆ ಸೇರಿ బాలవాడి స్కూల్ స్టోర్ రెండు చేస్తారని చెప్పాడు. పార్ట్ టైం దినము ఉండలే, వారంలో 2 దినాలు ఉంటుంది, 2 దినాలు ఉంటుంది. దాన్ని మీరు తీసుకోవాలి, పార్ట్ టైం అని చేస్తారు. ఓకే, మీరు ఉండాగిరి కొట్టేసి వెళ్తుండక ఇంకా ఇంతే కాదు, మీ పుస్తకాల్లో సుభిక్షమైన కార్యము చేస్తారని కాడికి మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం రెండాకుల గుర్తుకి ఓటేసి భాగస్వామ్యాన్ని గెలిస్తే కదా ముఖ్యమంత్రి ఎడపాడి 5 ఏళ్ళకి మీకు 35,000 ఇచ్చినారు. కానీ మీ రేషన్ కార్డు పైన 2.5 లక్షలు అప్పు ఉంది. 5.5 లక్ష కోట్లు అప్పు చేసినారు. 4.5 లక్ష కోట్లు అట్లే దాన్ని దోచేసి దాన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టినారు. వాళ్ళ కుటుంబం బాగుంది, మనం ఇక్కడ అప్పుల పాలలో ఉన్నాం. మీ పైన ప్రతి ఒక్క రేషన్ కార్డు పైన 2.5 లక్షలు అప్పు ఉంది. ఏం చేసేది వాడు? మనకి ఒకటే గతి. మనకి నరేంద్ర మోడీ ఇయ్యారు. ఇప్పుడు మధ్యలో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ ఉన్నారు. వాళ్ళ అలయన్స్ లో మన గవర్నమెంట్ వస్తుంది. 2 సర్కార్లు సేరి డబుల్ ఇంజన్ సర్కార్ గా ఈ రోజు చలామణి అవుతుంది తమిళనాడులో. ఎప్పుడైతే మనం ఇద్దరూ సేరి ప్రభుత్వం చేస్తామో అప్పుడు ఈ రాష్ట్రము సస్యశ్యామలముగా మంచి అభివృద్ధి తీసుకుపోయేదానికి అవకాశం ఉంది. ఈ అవకాశానికి మీరేం చేయాలా? రెండాకులకు ఓటేసి గెలిపిస్తే మనకుండే ఈ దరిద్రం ఇప్పుడు ఈ కష్టం తీరాలంటే రెండాకులకు ఓటేయాలి. మనం దీన్ని ఇంకా తప్పించుకోవాలి మాత్రమే కాదు, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలా. ఆ బాధ్యత ఎవరిదే? మీకు ఆ హక్కు మీకుంది, ఆ బాధ్యత మీకుంది. మీరు ఎవరికి ఓటేస్తే అది జరుగుతుంది. డిఎంకే ఓటేస్తే మనం సస్తుమి, ఏటీఎంకే ఓటేస్తే మనం బతుకుతుంది. బతికేదా సచ్చేదా చెప్పండమ్మా? బతకాలనా సాయాలనా మనం చెప్పమ్మా? అట్లా ఒక పరిస్థితి ఇది. ఏ దేవుని చేతులు కాపాడే కయ్యలేదు. డిఎంకే వస్తే మనము బతికే కయ్యలే. మన సంతతి అంతే. ఈ రోజు గాంజా కొడుతూ ఉండేవాళ్ళు రేపొద్దున ఇంకా వేరే ఉత్పత్తి చేస్తారు. దీన్ని ఇంకా తప్పించుకోవాలంటే రెండాకులకు ఓటేసి గెలిపించుకోండి. మీ కష్టాలు తీరుతాయి. ఈ రాష్ట్రం బాగుంటుంది, మీరు బాగుంటారు, ఈ ఊరు బాగుంటుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మన సంతతి యూత్ మనందరూ వాళ్ళ భవిష్యత్తు బాగుండేదానికి అవకాశం అవుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ యొక్క ఓటును రెండాకులు వేసి గెలిపియండి. నన్ను ఏర్కనే మీరు గెలిపించినారు ఒకసారి.